హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్. ఇవాల్టి వీడియోలో జస్ట్ 80 పాయింట్స్ బ్లౌజ్ పీస్తో 5 to 6 years బేబీకి షోల్డర్ స్ట్రాప్ ఫ్రాక్ని ఎలా డిజైన్ చేశాను అండ్ స్ట్రాప్స్ సన్నగా ఎలా స్టిచ్ చేయాలి, అసలు క్లాత్ని ఎలా అడ్జస్ట్ చేస్తూ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో డీటెయిల్గా షేర్ చేశాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. మా నాన్నమ్మ శారీలో వచ్చిన 80 పాయింట్స్ బ్లౌజ్ పీస్ని లెంత్ వైజ్ డబల్ ఫోల్డ్ వేసి నెక్స్ట్ ఫ్రాక్ బాటమ్ పార్ట్ కోసం కావాల్సిన హైట్ 17 ఇంచెస్కి కూడా 1 inch మార్జిన్ యాడ్ చేసి టోటల్ 18 inches హైట్కి కూడా ఫ్యాబ్రిక్ పైన ఈవెన్గా డాట్స్ పెట్టుకుని ఆ డాట్స్ని బేస్ చేస్తూ నీట్గా స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. అండ్ 18 inches హైట్ని కూడా కింద ఓపెన్ నుండే మెజర్ చేసి నేను డ్రా చేసి కట్ చేస్తున్నాను. అంతేకాని పైన క్లోజ్ ఉంటుంది కదా, అక్కడ నుండి 18 inches హైట్కి మెజర్ చేసి మీరు కట్ చేసేస్తే బాడీ పార్ట్కి ఫ్యాబ్రిక్ని అస్సలు అడ్జస్ట్ చేయలేము. బాటమ్ పార్ట్ కోసం కట్ చేసిన తర్వాత ఈ మిగిలిన ఫ్యాబ్రిక్ని ఓపెన్ చేస్తే ఫ్యాబ్రిక్ పెద్దదే ఉంటుంది. సో మనం ఈజీగా బాడీ పార్ట్కి సరిపెట్టేయచ్చు. బట్ ఫస్ట్ లైనింగ్ని కట్ చేసిన తర్వాత బాడీ పార్ట్ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేయాలి. అండ్ లైనింగ్ కూడా 80 పాయింట్స్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. అండ్ ఫస్ట్ లైనింగ్ని డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. ఆ డబల్ ఫోల్డ్ కూడా మా పాప చెస్ట్ మెజర్మెంట్ 26 inches. 26 inchesలో 1/4 పార్ట్ 6.5 inchesకి 1 inch మార్జిన్ యాడ్ చేసి 7.5 inches విడ్త్ ఉండేలాగా ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డ్ వేసుకున్నాను. అండ్ ఫ్రాక్ బాడీ పార్ట్ హైట్ 9 inches. 9 inchesకి 1 inch మార్జిన్ యాడ్ చేసి టోటల్ 10 inches హైట్కి కూడా ఈవెన్గా డాట్స్ పెట్టి డాట్స్ని బేస్ చేస్తూ నీట్గా స్ట్రైట్ లైన్ డ్రా చేశాను. అండ్ నెక్స్ట్ వేస్ట్ పార్ట్లో ఓపెన్ సైడ్న జస్ట్ 1 inchకి ఎడ్జ్లో ఒక డాట్ పెట్టుకుని ఆ డాట్ని బేస్ చేస్తూ నీట్గా కర్వ్ని డ్రా చేయండి. అండ్ నెక్స్ట్ నెక్ విడ్త్ షోల్డర్ కలిపి 5 inchesకి క్లోజ్ ఉన్న సైడ్ నుండి ఒక డాట్ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆ షోల్డర్ పాయింట్ నుండే 5.5 inches ఆర్మ్ హోల్ డౌన్ కోసం ఇంకొక డాట్ పెట్టుకోండి. 5 inches అయినా సరిపోతుంది, బట్ నేను ఫ్రీగా ఉంటుందని ఒక 1/2 inch ఎక్స్ట్రా పెట్టానండి. ఆ 2 pointsని బేస్ చేస్తూ నీట్గా బాక్స్ని ఫామ్ చేయాలి. ఇంకా ఆర్మ్ హోల్ కర్వ్ కోసం 1 inchకి డయాగ్నల్గా ఒక డాట్ పెట్టుకుని నెక్స్ట్ ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేయడానికి ఆర్మ్ హోల్ డౌన్కి 5.5 పెట్టాం కదా, అక్కడ టేప్ని డబల్ ఫోల్డ్ వేస్తే సెంటర్ పాయింట్ వస్తుంది. ఈ పాయింట్ని మార్క్ చేసి ఆ 2 pointsని మీట్ చేస్తూ లైన్ డ్రా చేస్తే ఆటోమేటిక్గా కర్వ్ ఫామ్ అవుతుంది. అండ్ ఈ ఫ్రాక్కి షోల్డర్ స్ట్రాప్స్ డిజైన్ చేస్తున్నాము. అండ్ స్ట్రాప్ హైట్ పిల్లల ఫ్రాక్స్కి 2.5 inches కంటే అసలు ఎక్కువ పెట్టకూడదండి. ఎక్కువ పెడితే నెక్ డీప్ అయిపోతుంది అండ్ షోల్డర్ స్ట్రాప్స్ కూడా జారిపోతూ ఉంటాయి. నేనైతే మా పాపకి 2.5 inches హైట్లో స్ట్రాప్స్ పెడుతున్నాను. సో నెక్ డీప్ 2.5 inchesకి కూడా ఫస్ట్ డాట్స్ పెట్టుకుంటూ లైన్ని డ్రా చేయాలి. అండ్ 2.5 inches స్ట్రాప్ హైట్ నేను చెప్పింది ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి. మరి బ్యాక్ పార్ట్కి కూడా స్ట్రాప్ హైట్ 2.5 inches. సో 2.5 కలిపితే టోటల్ 5 inches యాక్చువల్ స్ట్రాప్ హైట్ అండి. అండ్ మనం స్టిచ్చింగ్లో మార్జిన్ కావాలి కాబట్టి ఆ 5 inchesకి 1 inch యాడ్ చేస్తే టోటల్ 6 inches అనేది స్ట్రాప్ హైట్ ఉండాలని గుర్తుంచుకోండి. ఇప్పుడైతే స్ట్రాప్స్ కోసం ఫ్యాబ్రిక్ని కట్ చేయము. కట్ చేసాం మళ్ళీ ఇంత హైట్ ఎందుకు తీసుకున్నామని ఒక డౌట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ షోల్డర్ స్ట్రాప్స్ జారకుండా ఫిట్టింగ్ బాగుండడం కోసం జస్ట్ 3/4 inch మనం 2.5 inches లైన్ ఎక్కడైతే డ్రా చేసామో ఆర్మ్ హోల్ డౌన్ లైన్ పక్కన ఒక మార్క్ చేసుకుని ఆ ఆర్మ్ హోల్ కర్వ్ని ఆ పాయింట్కి ఎక్స్టెండ్ చేయాలి. ఇలా ముందుకి ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేయడం వల్ల స్ట్రాప్స్ జారకుండా ఉంటాయండి. ఇంకా నెక్స్ట్ ఫ్యాబ్రిక్ క్లోజ్ ఉన్న సైడ్ నెక్ డీప్ 3 inchesకి ఒక డాట్ పెట్టుకుని ఈ డాట్ ఆ పాయింట్ని బేస్ చేస్తూ నీట్గా ఒక చిన్న వీ షేప్ని అయితే డ్రా చేస్తున్నాను. మీకు ఇలా వీ షేప్ వద్దు అనుకుంటే ఒక యూ రౌండ్ కట్ పెట్టచ్చు, లేదు అంటే జస్ట్ స్ట్రైట్గా కూడా ఉంచేయచ్చండి ఆ 2.5 inches హైట్కి కూడా. ఇప్పుడు మనం ఏ ప్యాటర్న్ డ్రా చేసామో ఆ ప్యాటర్న్ సేమ్ యాస్టీస్ కట్ చేసేయాలి. లైనింగ్లో ఓన్లీ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాం. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కోసం లైనింగ్ని ఇలా డబల్ ఫోల్డ్ వేసి క్లోజ్ ఉన్న సైడ్ ఒక 1/2 inchకి స్ట్రైట్గా లైన్ డ్రా చేసి ఆ లైన్ సైడ్ నుండి ఇలా ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాస్టీస్ ఆ ప్యాటర్న్ డ్రా చేయండి. బట్ నెక్ ఫ్రంట్ పార్ట్ చిన్న వీ కట్ ఇచ్చాం కదా, బ్యాక్ పార్ట్కి స్ట్రైట్గానే డ్రా చేసి కట్ చేసేయండి. అండ్ బ్యాక్ పార్ట్లో నెక్ సైడ్ 1/2 inch ఎక్స్ట్రా ఎందుకు మార్జిన్ తీసుకున్నాము అంటే బ్యాక్ నెక్ ఉక్స్ కాజా బెల్ట్ వేస్తాం కాబట్టి. బాడీ పార్ట్ కోసం లైనింగ్ కట్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా పీసెస్ అంతా కట్ చేసి స్ట్రైట్గా చేసేయండి ఫ్యాబ్రిక్. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డ్ వేసుకుని సెంటర్కి కట్ చేసేయాలి బాటమ్ పార్ట్ ప్లీట్స్ కోసం.
బట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే లైనింగ్ హైట్ ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ 3 ఇంచెస్ తక్కువే ఉండాలండి. అంతకంటే తక్కువ ఉంటే బాగోదు లుక్ అనేది. నేను ఇలా ఫోల్డ్ చేసినప్పుడు చాలా లెంత్ తక్కువ ఉంది, సో నేను ఫోల్డింగ్ మార్చేసి ఇంకొక విధంగా డబల్ ఫోల్డ్ వేసాను. ఇలా ఫోల్డింగ్ వేస్తే హైట్ అనేది సరిపోయింది, బట్ వెడల్పు తక్కువ ఉంది. బట్ లైనింగే కాబట్టి కొంచెం వెడల్పు తక్కువైనా పర్లేదు అన్నట్టు నేను అలా ఫోల్డింగ్ మీదే సెంటర్ కట్ చేసేసాను, ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి. ఇంకా నెక్స్ట్ లైనింగ్ బాడీ పార్ట్స్ని యూజ్ చేస్తూ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసేయడమే. మళ్ళీ సెపరేట్గా ఏమీ మెజర్ చేసి డ్రా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా డబల్ ఫోల్డ్ వేసుకుని లైనింగ్ ప్లేస్ చేసి ఆ ప్యాటర్న్ ఉన్నట్టు సేమ్ యాషెస్ కట్ చేసేయడమే అండి. మీరు ఇలా ఫస్ట్ లైనింగ్ని డ్రా చేసి కట్ చేసి దాన్ని బట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేస్తే ఎక్కడ క్లాత్ వేస్ట్ అవ్వదు, ఎక్కడ మిస్టేక్ కూడా చేసే అవకాశం ఉండదు. ఇంకా బ్యాక్ పార్ట్ నెక్ ఓపెన్ ఉండాలి కాబట్టి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సెంటర్లో ఓపెన్ చేసేస్తున్నాను. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ బాడీ పార్ట్ కట్ చేసిన తర్వాత పైన కొంచెం పీస్ మిగిలింది కదా, దాంతో స్ట్రాప్స్ని స్టిచ్ చేస్తాను. అండ్ స్ట్రాప్ కోసం ఫ్యాబ్రిక్ అయితే జస్ట్ ఒక 1.5 ఇంచ్ విడ్త్ ఉండేలా చూసుకుని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసేస్తున్నానండి. ఇంకా ఫ్రాక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. స్టిచ్చింగ్ చూసేద్దాము. ఫస్ట్ బాటమ్ పార్ట్ స్టిచ్ చేద్దాము. బాటమ్ పార్ట్లో మెయిన్ ఫ్యాబ్రిక్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కరెక్ట్ సైడ్ సేమ్ ఫేసింగ్ పెట్టుకుని రాంగ్ సైడ్న ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో సైడ్ జాయింట్స్ వేయాలి. అండ్ కింద వైపున ఒక సింగిల్ ఫోల్డ్ వేసి స్టిచ్ వేయండి. నాకు కింద బార్డర్ వచ్చింది కాబట్టి ఈ ఫ్యాబ్రిక్కి స్టిచ్ వేయట్లేదు కింద వైపున. అండ్ లైనింగ్ కూడా ఫ్యాబ్రిక్ సైడ్ జాయింట్స్ వేసుకోవాలి, కింద వైపున కూడా ఒక ఫోల్డ్ వేసి స్టిచ్ వేయాలి. నెక్స్ట్ స్ట్రాప్స్ కోసం కట్ చేసిన ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్న ఇలా సెంటర్లో పైపింగ్ థ్రెడ్ కోసం యూజ్ చేసే రోప్ ఉంటుంది కదా, దాన్ని సెంటర్లో ప్లేస్ చేసుకుని ఫస్ట్ లాక్ చేసేయండి. ఇలా వీడియోలో చూపించినట్టుగా కంపల్సరీ ఆ పైపింగ్ థ్రెడ్ పైన స్టిచ్ అనేది పడాలండి. ఫస్ట్ ఇలా స్ట్రైట్గా ఎడ్జ్ కంటూ స్టిచ్ చేసి జస్ట్ కొద్దిగా మార్జిన్ వదిలి నెక్స్ట్ ఆ థ్రెడ్కి ఇంకొక 1/4 ఇంచ్ మార్జిన్ లూజ్తోనే ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేస్తూ కొద్దిగా అలా లూజ్గా స్టిచ్ చేసిన తర్వాత ఇంకా స్టిచ్ చేసే కొద్దీ ఆ థ్రెడ్కి దగ్గరికంటూ ఎడ్జ్ కంటూ స్టిచ్ పడేలా వేయండి. అలా వేసినప్పుడు థ్రెడ్ పైన అయితే స్టిచ్ వేయద్దు. అండ్ మీరు స్టార్టింగ్ నుండి థ్రెడ్ దగ్గర నుండి స్టిచ్ వేస్తే మాత్రం రివర్స్ చేయడానికి చాలా కష్టమవుతుంది. సో ఎప్పుడు కూడా స్టార్టింగ్ థ్రెడ్ పక్కన కొంచెం మార్జిన్ ఎక్కువ వదిలే స్టిచ్ వేయాలి. నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం సరిగ్గా రాకపోయినా వీడియో చూస్తే మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఆ స్టిచ్ పక్కన జస్ట్ 1/4 ఇంచ్ మార్జిన్ వదిలి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోండి. అండ్ స్టార్టింగ్లో కూడా కొంచెం క్రాస్గా కట్ చేస్తే ఇలా క్లాత్ని పైకి పుష్ చేసే కొద్దీ ఈజీగా మనకి రివర్స్ అయిపోతుందండి. ఆ పైపింగ్ థ్రెడ్ని కింద నుండి టైట్గా హోల్డ్ చేయాలి. ఆ పైన క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని పైకి లాగాలి. అలా లాగే కొద్దీ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. కొంచెం చూడడానికి కష్టంగా ఉంటుంది కానీ చాలా ఈజీ. జస్ట్ మీరు స్టార్టింగ్ థ్రెడ్ పక్కన ఎక్కువ మార్జిన్ వదలాలి, స్లోగా స్టిచ్ చేసే కొద్దీ దగ్గరికి స్టిచ్ చేస్తే సరిపోతుంది. నేను అలా 2 స్ట్రాప్స్ని ప్రిపేర్ చేసి సెంటర్లో కట్ చేసేసాను. టోటల్ 4 స్ట్రాప్స్ అయితే రెడీ అయ్యాయి. ఈచ్ స్ట్రాప్ వచ్చేసి హైట్ 6 ఇంచెస్. అండ్ నెక్స్ట్ ఈ స్ట్రాప్స్ని ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేయాలి. జాయిన్ చేసినప్పుడు ఈ ఆర్మ్ హోల్ కర్వ్ 2 ఎడ్జెస్లోని కూడా ఒక 1/2 ఇంచ్ వదిలేయాలి. అండ్ ఈచ్ స్ట్రాప్కి సెంటర్లో కూడా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసి అటాచ్ చేయాలి. అండ్ నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్న లైనింగ్ కూడా ప్లేస్ చేసి ఆర్మ్ హోల్ కర్వ్ నెక్ పార్ట్ స్టిచ్ చేసి టక్స్ పెట్టుకోవాలి. ఇలా నీట్గా టక్స్ పెట్టిన తర్వాత రివర్స్ చేస్తే మనకి స్ట్రాప్స్ పైకి వచ్చేస్తాయండి. అండ్ నెక్స్ట్ ఈ స్ట్రాప్స్ని బ్యాక్ పార్ట్కి జాయిన్ చేయాలి. అలా జాయిన్ చేసినప్పుడు ఆర్మ్ హోల్ కర్వ్ సైడ్ ఒక 1/2 ఇంచ్ మార్జిన్ వదిలేయాలి. అండ్ ఈచ్ స్ట్రాప్కి కూడా సెంటర్లో ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి స్టిచ్ చేయాలండి. ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్ స్ట్రాప్స్ వైపు ఫేసింగ్ పెట్టి రాంగ్ సైడ్న ఆర్మ్ హోల్ కర్వ్ పార్ట్ నెక్ ఏరియా అండ్ ఈ బ్యాక్ ఓపెన్ ఉంది కదా, అది కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి 2 సైడ్స్ కూడా. అలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత మొత్తం టక్స్ పెట్టేసుకుని రివర్స్ చేసేస్తే ఇంకా మనం వేసిన స్టిచెస్ ఏవి బయటికి కనిపించకుండా ఇన్విజిబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సైడ్ జాయింట్స్ వేయాలి. ఫస్ట్ రైట్ హ్యాండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ లైనింగ్ రెండు సేమ్ ఫేసింగ్ పెట్టుకుని రాంగ్ సైడ్ స్టిచ్ వేస్తాము. సేమ్ ప్రాసెస్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్స్ లైనింగ్ కరెక్ట్ సైడ్ సేమ్ ఫేసింగ్ పెట్టి రాంగ్ సైడ్న స్టిచ్ వేసేయాలి. అండ్ దీన్ని స్టిచ్ చేసిన తర్వాత రివర్స్ చేస్తే మనం వేసిన స్టిచెస్ లోపలికి వెళ్ళిపోయి ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఇలా మొత్తం సెట్ చేసుకున్న తర్వాత బ్యాక్ ఓపెన్ ఉంది కదా, ఆ ఓపెన్ నెక్ ఏరియా
ఆర్మ్ హోల్ కవర్ పార్ట్స్ అంతా కూడా ఎడ్జ్ కంటూ ఒక స్టిచ్ వేసుకోండి, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్యాక్ ఓపెన్ ఉంది కదా, దాన్ని ఇలా నీట్గా క్లోజ్ చేసేసి ఎడ్జ్కి ఒక 1/2 ఇంచ్ పైకి నీట్గా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. బ్యాక్ పార్ట్లో థ్రెడ్స్ అటాచ్ చేయడానికి ఫ్యాబ్రిక్ మిగలలేదు, సో ఇంకా నేను థ్రెడ్స్ అయితే స్టిచ్ చేయలేదండి. అండ్ నెక్స్ట్ బాటమ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ జాయింట్ అండ్ అలాగే బాడీ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ జాయింట్ ఒకే పాయింట్కి సెట్ చేసుకుని మనము ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్స్ రెండు కూడా కరెక్ట్ సైడ్ సేమ్ ఫేసింగ్ పెట్టి రాంగ్ సైడ్న స్టిచ్ వేస్తాము. అండ్ స్టిచ్ వేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ స్ట్రైట్గా స్టిచ్ చేసి అక్కడ నుండి చిన్న చిన్న ప్లీట్స్ గ్యాదర్ చేస్తూ బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ని అటాచ్ చేయాలి. ఇలా నీట్గా బాటమ్ పార్ట్ అటాచ్ చేసిన తర్వాత లైనింగ్ కూడా అటాచ్ చేయాలి. ఫస్ట్ ఈ ఫ్రాక్ని రివర్స్ చేయండి. అలా రివర్స్ చేసినప్పుడు ఓన్లీ లైనింగ్ బాడీ పార్ట్ది పైకి ఉండాలి, బాటమ్ పార్ట్ అంతా కూడా కింద వైపు ఉండేలా సెట్ చేసుకుని ఇంకా బాడీ పార్ట్ లైనింగ్ సైడ్ జాయింట్ అండ్ బాటమ్ పార్ట్ లైనింగ్ సైడ్ జాయింట్ ఒకే పాయింట్లో పెట్టుకుని మనం రాంగ్ సైడ్న ఇలా ప్లీట్స్ పెట్టుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ చేసేయాలి. అండ్ నెక్స్ట్ ఫ్రాక్ని రివర్స్ చేసేసి లైనింగ్ సైడ్న ఎంత మార్జిన్ పెట్టుకున్నామో ఆ మార్జిన్కి ఒక 1 or 2 స్టిచెస్ని వేస్ట్ పార్ట్ వరకు వేసుకోవాలండి. ఈ షోల్డర్ స్ట్రాప్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈజీగానే అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా అర్థం కాకపోతే కమెంట్ చేయండి, ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా వంతు ట్రై చేస్తాను. ఈ వీడియో యూస్ఫుల్ అవుతే లైక్ అండ్ షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.